హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను ఎల్బీ నగర్లో ఉన్న వాసవి గ్రూప్ వారి సేల్స్ ఆఫీస్లో ఉన్నాను. సో అందరికీ తెలుసు ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వాసవి గ్రూప్ వారిది వాసవి ఆనంద నిలయం. సో ఎస్, ద మినియేచర్ అయితే రెడీగా ఉంది. 29.37 ఏకర్స్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ 11 టవర్స్ వస్తున్నాయి. 33 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. 3576 యూనిట్స్ అండ్ అలాగే 112 స్కై విల్లాస్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ 100+ ఇస్తున్నారు. సో ఏంటి ఆ మినియేచర్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. సో సౌత్ ఇండియాలోనే ద లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ వాసవి గ్రూప్ ఆనంద నిలయం అనమాట. ఒకసారి మినియేచర్ దగ్గర ఉన్నాం. మినియేచర్ చాలా చాలా పెద్దగా ఉంది. ఒకసారి డీటెయిల్స్ చూసేద్దామా, రండి. సో ఇందాక నేను చెప్పినట్టు 2 BHK, 3 BHK, 4 BHK అండ్ స్కై విల్లాస్ ఉన్నాయన్నమాట. సో మరి ఇంత పెద్ద గేటెడ్ కమ్యూనిటీకి క్లబ్ హౌస్ ఎంత పెద్దగా ఉండాలి? 1,31,385 స్క్వేర్ ఫీట్ అనమాట. సో బోల్డ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ 100+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇంకొకటి ద బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఇది 72% ఓపెన్ స్పేస్ కాబట్టి చక్కటి గ్రీనరీ. సో సీనియర్ సిటిజన్స్కి కావచ్చు, పిల్లలకి కావచ్చు, ఆహ్లాదకరంగా ఉండేలా ఒక వాతావరణం అయితే వాళ్ళు క్రియేట్ చేశారు. అండ్ ఎస్పెషలీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ అనమాట. టెంపుల్ని చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా అంటే టెంపుల్ యొక్క మినియేచర్ కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో వాసవి ఆనంద నిలయం గురించి ఏమని చెప్పాలి? సో పెద్ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇందాక నేను చెప్పినట్టు 100+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో వాటిని కూడా వాళ్ళు కేటగిరైజ్ చేశారనమాట. ఫెసిలిటీస్ గురించి అండ్ అలాగే సోషల్ గ్యాదరింగ్స్ గురించి అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ గురించి వస్తే జిమ్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఇండోర్ గేమ్స్ కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, మెడిటేషన్, యోగా, ఇలా బోల్డ్ అని ఉన్నాయి. అండ్ సోషల్ గ్యాదరింగ్స్కి మనకి ఏంటంటే టెర్రస్ గార్డెన్ అండ్ అలాగే బిజినెస్ లాంజెస్ ఉన్నాయి, బ్యాంకెట్ హాల్స్ ఉన్నాయి అండ్ టెర్రస్ విత్ కాఫీ షాప్స్ ఉన్నాయి. అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే లాండ్రీ అండ్ అయర్న్ ఉంది అండ్ అలాగే ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే 100+ ఎమ్యూనిటీస్ వచ్చేస్తున్నాయి. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్. ఇందాక నేను చెప్పినట్టు సౌత్ ఇండియాలోనే ద బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్. సో ఎవరైనా గేటెడ్ కమ్యూనిటీలో ఇటువంటి వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ వాసవి ఆనంద నిలయం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో మీరు మినియేచర్ వచ్చి చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అని. సో ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. సో కన్స్ట్రక్షన్ సైట్ కూడా చూపిస్తాము. సో ఇప్పటికైతే మినియేచర్ చూసారు కదా, బోల్డ్ అంత బ్యూటిఫుల్గా ఉంది. చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్న వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్లో చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు టెంపుల్ని. శ్రీవారి ఆనంద నిలయం అని పిలుచుకుంటారనమాట. సో వెంకటేశ్వర స్వామి టెంపుల్ చేస్తున్నారు అండ్ దానికి కూడా ఒక మినియేచర్ని డెవలప్ చేశారు. అంటే ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేస్తారో అర్థమవుతుంది. సో ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీస్లో టెంపుల్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో వీళ్ళు కొంచెం డిఫరెంట్గా చేయాలి, కొంచెం పెద్దగా మనము టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక స్పిరిచువల్ మోడ్లో కూడా మనం ఏదైతే ఎంటర్టైన్మెంట్ హబ్, హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే స్పిరిచువల్ మోడ్ని కూడా మనము జనాలకి ఇవ్వాలి అండ్ మన క్లయింట్స్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో చాలా బ్యూటిఫుల్గా టెంపుల్ అయితే డిజైన్ చేశారు. సో చూడండి ఒకసారి. సో ఫైనల్లీ మీరెవరైనా ద బ్యూటిఫుల్ అండ్ ద లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీలో హై అండ్ ఎమ్యూనిటీస్తో లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే ఎల్బీ నగర్లో ఉన్న వాసవి గ్రూప్ వారి వాసవి ఆనంద నిలయం ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మినియేచర్ కూడా ఇందాకే నేను చూపించాను, వండర్ఫుల్గా ఉంది. 100+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ 29.37 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 33 ఫ్లోర్స్ అండ్ 11 టవర్స్ వస్తున్నాయి. 2 BHK, 3 BHK, 4 BHK అండ్ స్కై విల్లాస్ ఉన్నాయి. వండర్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ విజిట్ అండ్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ తీసుకోండి.